నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కొత్తగూడెంలో ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు విస్తృతంగా పర్యటించారు. కొత్తగూడెం హెడ్ పోస్టాఫీస్ సెంటర్కు ఉదయం 8 గంటలకే చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోస్టాఫీస్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ మీదుగా రైటర్ బస్తీ పెద్దమ్మ గుడికి చేరుకుని అక్కడి నుండి కొత్తగూడెంలో మరి కొన్ని ఏరియాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్, సీనియర్ బీజేపీ నాయకులు జీవీకే మనోహర్, నరేందర్లతో పాటు బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టిప్పర్ మీద నుంచి ఫోటో తీసుకున్నాడు మిత్రమా, థ్యాంక్ యూ వెరీ మచ్. బీజేపీకే మీ ఓటు వేసి వినోద్రావు గారిని గెలిపించాలి. మీరు ఈ రోజు నుంచి ఒక 15 మందికి చెప్పాలి, చెప్పి గెలిపించారే అమ్మా, ఎంత దూరం నుంచి వచ్చారో చిరునవ్వులు చింతిస్తూ మీరు సార్కి స్వాగతం పలుకుతున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ పార్కు మన కొత్తగూడెంలో మన పాలనలో స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. మరి వాళ్ళకి అవకాశం ఇద్దామా? నరేంద్ర మోడీ గారు మీరు ఒక మంచి SEZ ప్లాన్ చేయండి, నేను ఫండ్స్ ఇచ్చి మీకు ఇక్కడ చేపిస్తా అంటున్నారు. తెచ్చుకుందామా? మరి ఇదంతా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంటే కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ, పాల్వంచ కానీ ఏదైనా ఎలక్షన్స్ అప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అమ్మ మీకు తులం బంగారం వచ్చిందా? 2500 వచ్చినాయా? మరి ఎవరి కోసం, ఎవరి మోసాలు నమ్మి మన జీవితాలు మనం పాడు చేసుకుందాం? మీకు తమ్ముళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. వారందరినీ జీవితాలు అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి దృష్టి ఖమ్మం మీద పడాలి. వారు మొన్న రాజ్నాథ్ సింగ్ గారిని పంపించిండు, మొన్న ఇక్కడికి నడ్డా గారిని పంపించారు. వారు కూడా వచ్చే సమయం ఆసన్నమైంది. వారి దృష్టి కనుక ఇక్కడ పడితే మన ఖమ్మం అభివృద్ధి చెందుతుందా లేదా? ఈసారి వారు కరోనా అప్పుడు కానీ, ఇంకెప్పుడైనా దేశంలో సంక్షోభం ఉన్నప్పుడు కానీ వారు ప్రజల మధ్యలోకి వచ్చి వారు ప్రజల్ని చూసుకొని కన్న బిడ్డల్లాగా చూసుకొని వారు మనకి ఇవ్వడమే కాకుండా మన జీవితాలు సేవ్ చేయడమే కాకుండా ప్రపంచంలో కూడా మన వ్యాక్సిన్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు నాయకత్వం భారతదేశం ఒక ఖ్యాతి ప్రపంచం అంతా ఇప్పుడు మారుమోగుతుంది. మరి అట్లాంటప్పుడు మన బాధ్యత, మనం నరేంద్ర మోడీ గారికి నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే, నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారికి దీవించినట్టే. అక్కడ వారు ఇవ్వడానికి రెడీ ఉన్నారు, తెచ్చేవాడు కావాలి. కాబట్టి ఇక్కడ ఈ గడ్డ బిడ్డను కాబట్టి, ఇక్కడ పుట్టి పెరిగిన కాబట్టి ఇక్కడ అవకాశాలు మనకు తెలుసు, ఇక్కడ సమస్యలు మనకు తెలుసు, మీరు తెలుసు, మన ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలందరూ వారి అవకాశాలు తెలుసు. కాబట్టి లోకల్లో ఉన్నవాడు లోకల్ సమస్యలు తెలుస్తుంది. వాడు మనం నరేంద్ర మోడీ గారికి మనం చెప్పొచ్చు. ఎక్కడి నుంచి